श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा।
साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి
बाबा साईं बाबा साईं साईं बाबा साईं साईं बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయం. నిన్నటి తరువాయి. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అచ్చట న్యాయవాది అయ్యాను. 10 సంవత్సరాల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను. అందువలన అతని మనస్సు వికలమయ్యాను. పండరీపురం, గాండ్గాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థం పోయి శాంతి పొందవలని అనుకునేడు. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివిన గాని అది కూడా సహాయపడలేదు. అంతలో శేవడే మాటలు అతనికి బాబా యందు గల భక్తి జ్ఞప్తికొచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడికి పోయి శ్రీ సాయిని చూడవలని అనుకునేను. అతడు తన సోదరుడు పండితరావుతో కలిసి షిరిడికి వెళ్ళాను. దూరము నుండియే బాబా దర్శనం చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకెగి ఒక టెంకాయ నచ్చటబెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను.
బయటకు పొమ్ము అని బాబా అరచెను. సపత్నేగర్ తల ఉంచుకొని కొంచెం వెనుకకు జరిగి అతడే కూర్చుండెను. బాబా కటాక్షము పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకున్నటకు యత్నించెను. కొందరు బాలాశంపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలు అనుకొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాశంపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిదని అడిగాను. దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూపెను. బాబా నవ్వగా అసటి వారందరూ నవ్విరి. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనం చేయమనను. సపత్నేకర్ బాబా పాదమును నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అరిచాడు. సపట్నేకర్కి ఏమి చేయవలనో తోచుకొండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించాను. ఇద్దరూ విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసిన విడిచే సపత్నేకర్ షిరిడీ విడవలసి వచ్చాను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వవలనని అతడు బాబాను వేడిను. సపత్నేకర్ భార్య. 1 సంవత్సరం గడిచెను. కానీ అతని మనసు శాంతి పొందకుండెను. అతడు గాన్గాపురం వెళ్ళాను, కానీ అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాంకు వెళ్ళాను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకోలేను. బయలుదేరుటకు 2 దినముల ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యం కనపడిను. స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కొండ పట్టుకుని లకట్ షా బావికి పోవచుండెను. అతడు ఒక ఫకీరు తలకు ఒక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమపడిది వేళ నేను స్వచ్ఛమైన జలంతో నీ కొండ నింపేదను అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకొండతో వెనుకకు తిరిగిపోయాను. ఫకీరు ఆమెను వెన్నెంటెను. ఇంతలో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచాను. ఆమె తల కలను భర్తకు చెప్పాను. అదే శుభశకనం అనుకుని ఇద్దరూ షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండి తోటకు వెళ్ళి ఉండిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారొచ్చట ఆగిరి. ఆమె స్వప్నంలో తాను చూచిన ఫకీరును ఫకీరుకు బాబాకు భేదభేమియు లేదనిను. ఆమె మిగులు భక్తితో బాబాకు సాష్టాంగంగా నమస్కరించి బాబాను చూచుచూ అతడనే కూర్చుండెను. ఆమె అణకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి గడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెడుతున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకుంటున్నాయి, కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవడిచే విసుగు చెందిని, కానీ నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుతుంటుని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంది సపట్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవడిచే ఆమె సంతసించాను. సపట్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకునేను. మరల బాబా బయటకు పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో నిండెను. ఇది బాబాను తాను పూర్వం నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుండెను. బాబాను ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను. అట్లే ఉనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరదహస్తమును సపట్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళనొత్తుతూ సపట్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి గురించి కథ చెప్పతొడగెను. వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించెను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని సపట్నేకర్ మికిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయములు గ్రహించునెను. ఈ ఆలోచనలు మనసును మెదలుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపట్నేకర్ వైపు చూచి ఇట్లనెను. వీడు తన కొడుకును నేను చంపితునని నన్ను నిందించుచున్నాడు. నేను లోకల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదుకు వచ్చి ఏడ్చుస్తున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భంలోనికి మరల తెచ్చేదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనెను. ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము. నీ మనోభీష్టములు నెరవేరును. సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయాను. సపత్నేకర్ పూజా సామగ్రిని అమర్చుకొని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొని ఉండేవాడు. ప్రజలు మసీదులో గుమిగూడి ఉండేవారు. సపత్నేకర్ మాటి మాటికి నమస్కరించుచుండెను.
ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావుడు ఉత్సవమును చూచెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినం ఇంటికి పోయినప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనక ఇవ్వవచ్చునని సపట్నేకర్ అనుకునేను. మసీదుకు పోయి ₹1 దక్షిణనివ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగాను. బాబా వారిని ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను తీసుకునుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సునందెట్టి ఆందోళన ఉంచకము. అతడు ఎట్లే చేశాను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకీ నెట్ల తీర్చుకొనగలమో మాకు తోచుకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటిమి. నిస్సహాయుల మొగుడిచే మమ్ము ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు, స్వప్నావస్థలను, జాగ్రత్తావస్థలను మమ్మల్ని బాధించును. మా మనసులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునికి మురళీధర్ అని పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి. 48వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ మహా. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. ప్రస్తావన. హరికానోబా సోమదేవ్ స్వామి నానాసాబ్ చందోర్కర్. ప్రస్తావన. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకునటే మేలని తోచుతున్నది. మౌనవ్రతమును పూనుటే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్మల్ని మాట్లాడినట్టు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరం లగును. సాయి లీలామృతం కూడా అట్టిదే. దీన్ని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగా నుండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మార్చే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతి ఉనర్చి వారి యందే ధ్యానం నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైంది. కాబట్టి మనము సాయినామము నోటితో పలుకుచు వారి పలుకులను మననం చేయుచు వారి ఆకారమును మనసును భావించుకొనుచు వారిపై హృదయపూర్వక ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను. సంసార బంధం నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనం లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదుకు మోక్షం నిచ్చును. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదాము. హరికానోబాను బొంబాయి పెద్ద మనుషుడు ఒకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను. కానీ నమ్మలేదు. కారణమేమనా అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయంగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతడి తలపై జలధార పాగా ఉండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను. కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలనుకొనెను. కొత్త చెప్పులు ఎచ్చటి నుంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందు ఒక మూలను పెట్టి బాబా దర్శనంకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను.
మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికెను, కానీ నిష్ప్రయోజనమైను. చాలా చికాకు పడుచు బస్కు వచ్చెను. అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనమును కూర్చుండెను. కానీ తన చెప్పుల గురించే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చి చూచెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన క్రొత్త చెప్పులు జత వ్రేలాడుచుండెను. చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు, వీధిలో హరీకా బేట జరీకా పేట అని అర్థమనియు చెప్పనెను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు, అతడు కానోబా కొడుకుననియు, అతని తలపై చరిపాగా కలదా అను సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులు నిచ్చివేయమని చెప్పనెను. ఈ కురవాడిట్లు చెప్పుడు విని హరి కానోబా ఆశ్చర్య ఆనందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేసెను. అతడు తన పేరు హరి అనియు, తాను కానోబా కుమారుననియు తన తలపై ధరించు జరిపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులు నిచ్చివేసెను. హరి కానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్దార్ బాగా అందరికీ కనిపించవచ్చును, కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలుసును? అదే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చడికి బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతడికి కావలసింది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషంతో ఇంటికి పోయెను. సోమదేవ స్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ తమ్ముడు బాయాజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906 సంవత్సరంలో హిమాలయంకు పోయినప్పుడు సోమదేవ స్వామి అనే సాధువుతో అతనికి పరిచయం కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారంలో కలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకొండ్రి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూర్ వచ్చి బాయాజీ ఇంట్లో దిగెను. బాబా లీలలు విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవల్లని అతనికి గట్టి కోరిక కలిగెను. బాయాజీ వద్ద నుంచి పరిచయపుత్రం తీసుకొని షిరిడీకి పోయెను. మన్మాడు కోపరగా దాటిన పిమ్మట టాంగా చేసుకొని షిరిడీకి పోవచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ, వేర్వేరు జీవన పద్ధతులతోనూ, వేర్వేరు బాహ్య అలంకారములతోనూ ఉందురు. కానీ ఈ పై గుర్తులను బట్టియే యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పందాగా తోచెను. 2 పతాకములు ఎగురు చూడగానే తనలో తాను, ఈ యోగి జెండాల ఎందేలా మక్కువ చూపవలను, అది యోగికి తగింది కాదు. దీన్ని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను. ఇట్లా ఆలోచించుకొని షిరిడీ పోవటం మానుకొని నిశ్చయించినట్లు తనలోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారిద్దరితో ఇట్లన్రి: అట్లయినా ఇంత దూరం వచ్చితివేళ, జెండాలను చూచినంతలో నీ మనసు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరింత చికాకు పొందెదవు. సోమదేవ స్వామి గబారా పడి ఇట్లనెను: గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చటా చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవటే మేలు అనెను. ఇట్లనుచు తిరిగి ప్రయాణంకు సిద్ధమైను. తక్కిన తోటి ప్రయాణికులు అతన్ని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మన్రి. అట్టి వక్రాలోచనలు మానమన్రి. బాబా ఆ జెండాలను కానీ, తక్కిన వస్తువులను కానీ, ఆడంబరములు కానీ, కీర్తిని కానీ లక్ష్య పెట్టిన వారని చెప్పిరి. అవన్నీయు అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకేమీ అవసరం కానీ సంబంధం కానీ లేదన్రి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుడ్డతుదుకు ప్రయాణం సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూసినట్లు చేసిరి.
సోమదేవ్ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతనికి మనసు కరిగెను. అతని కళ్ళు నీటితో నిండెను. గొంతుక ఆర్చుకొని పోయెను. అతని కుంటి ఆలోచనలన్నీ అడగంటిపోయెను. ఎచ్చట మనసు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడను. అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగరవేస్తున్నారో అట్టి వారి దర్శనం చేయనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక క్షణమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను. బాబా తన మనసును గ్రహించి బయటికి ప్రకటించుతున్నారని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడిననియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా అందరినీ కౌకులించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊది ప్రసాదం కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తి పరచట చూసి తననొక్కరినే ఏల ఇంత కఠినంగా చూచుచుండో అతనికి తెలియకుండెను. తీవ్రంగా ఆలోచించి బాబా చెప్పిందంతయు తన అంతరంగమునున్న దానితో సరిగా నుండినయో గ్రహించెను. దానివల్ల పాఠం నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవలనని గ్రహించెను. బాబా కోపము మారు రూపంతో ఉన్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ళ పిమ్మట బాబా యందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడైను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నానాసాహెబ్ చందోర్కర్. ఈ అధ్యాయమును హేమాడ్ పంతు నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా, బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో గోషా స్త్రీలు ఉండుటచే నానాసాహెబ్ అచ్చట నుంచి లేవనెంచెను. కానీ బాబా అతనిని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకునిరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరలా చూడగోరెను. నానా యొక్క చాంచల్యము చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను. నానా, అనవసరంగా చికాకు పడుచుంటివేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనము జోక్యం కలుగు చేసుకునకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమంగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారం గుండా పోనేలా? మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషం లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా? నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా? శ్యామ అచటనే ఉండెను. కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానాను అడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహా ఇచ్చునో వివరించెను. బాబా చెప్పిన దాని భావమును నానా ఇట్లు చెప్పదొడంగెను. మనస్సు సహజంగా చంచలమైనది. దానిని ఉద్రేకించినట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరము స్వాధీనమందుంచుకొనగవలెను. దాని యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును, కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమంగాను నెమ్మదిగాను సాధన చేయట వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమందుంచుకొనలేము. సమయ అనుకూలముగా వానిని అణచి సరిగా ఉంచుకొనుచుండవలెను. నేత్రము అందమైన వానిని చూచుట కొరకై ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయము గాని లజ్జకు గాని అవకాశం లేదు.
దురాలోచనలు మనసునందుంచుకొనరాదు. మనసున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధంగా ఇంద్రియములను సులభముగాను సహజంగాను స్వాధీనము చేసుకొనవచ్చును. విషయములను అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకొనేదవు. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయముల వైపు పరుగిడనిచ్చినచో, వానిపై అభిమానము ఉండనిచ్చినచో చావు పుట్టుకుల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట. వివేకము సారథిగా మనసును స్వాధీనమందుంచుకొనవలెను. ఇంద్రియములను ఇచ్చవచ్చినట్లు సంచరింప చేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము. అది ఏ మన గమ్యస్థానము, అది ఏ మన నిజమైన ఆవాసము. అచట నుండి తిరిగి వచ్చుట లేదు. 49వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50 అధ్యాయం. కాకాసాహెబ్ దీక్షిత్. శ్రీ టెంబే స్వామి. బాలారాం దురందర్. శ్రీ సాయి సచ్చరిత్ర మూలంలోని 50వ అధ్యాయము 39వ అధ్యాయంలో చేర్చుట జరిగినది. కారణం అందులోని ఇతివృత్యము కూడా ఇదియే కనుక సచ్చరిత్రలోని 51వ అధ్యాయం ఇచ్చట 50వ అధ్యాయంగా పరిగణించవలెను. భక్తులకు ఆశ్రమమైన శ్రీ సాయికి జయమౌగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థంను బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మా యందు కనికరించుము, మమ్ము కటాక్షించుము. చందన వృక్షములు మలయ పర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును కురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లానే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్ 1864-1926 మధ్య పరగణంలోని కాన్వా గ్రామం నందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను కాన్వా, హింగన్ ఘాటులో పూర్తి చేసెను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివెను. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టాభద్రుడాయెను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీని పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకా దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడకు నానాసాహెబ్ చందర్కర్ను చూచెను. ఇద్దరును కలిసి ఏవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయమును గూర్చి వర్ణించెను. 100 కొలది ఔషధములు దానిని నయం చేయలేకపోయెను. కాలు నొప్పియు కుంటితనములను పోవలెనన్నచో అతడు సద్గురువగు సాయి వద్దకు పోవలెనని నానాసాహెబ్ సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా, నా భక్తుణ్ణి 7 సముద్రముల మీద నుంచి కూడా పిచుక కాలికి దారం కట్టి ఈడ్చినట్లు లాగుకొని వచ్చెదను అను వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడనియు, వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసెను. ఇదంతా విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి, కాలు యొక్క కుంటితనం కంటే నా మనసు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగజేయమని వేడుకొనిదినని నానాసాహెబ్తో చెప్పెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్బాబుజీ. కొంతకాలం పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్లేట్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగెను. కాకాసాహెబ్ మిరీకర్
కొడుకు బాలాసాహెబ్ మిరీకర్, వీరు కోపరగాంకు మామలతదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్నగర్కు వచ్చి ఉండిరి. ఎలక్షన్ పూర్తయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవా నిశ్చయించుకున్నాను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలనా అని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్నగర్లోనున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాగలేదనియు శ్యామను తన భార్యతో కూడా రావలసిందనియు టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగానున్నదని తెలుసుకున్నాను. మార్గంలో గుర్రపు ప్రదర్శనకు పోవుచున్న నానాసాహెబ్ ఫాన్సే, అప్పాసాహెబ్ గద్రే శ్యామను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షిత్ని కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళమండ్రి. కాకాసాహెబ్ దీక్షిత్కు మిరీకర్లు శ్యామ అహ్మద్నగర్కు వచ్చిన విషయం తెలియచేసిరి. సాయంకాలము శ్యామ మిరీకర్ల వద్దకు పోయిను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలగజేసిరి. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపరగాంకు ఆనాటి రాత్రి 10 గంటల రైల్లో పోవాలని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక ఇంత జరిగెను. బాబా యొక్క పటము మీద తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కి చూపెను. కాకాసాహెబు షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకున్నో వారే పటము రూపముగా నచ్చట తనను ఆశీర్వదించుటకు సిద్ధముగానున్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ పెద్ద పటము మేఘశ్యామది. దానిపై అద్దం పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దం వేయుటకు మిరీకర్ల వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామ ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించెను. 10 గంటల లోపల స్టేషన్కి పోయి టికెట్లు కొనిరి. బండి రాగా సెకండ్ క్లాస్ కిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాసులో కూర్చుండబెట్టెను. వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి షిరిడీలో కోపరగాంలో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధముగానున్న నానాసాహెబ్ చందోర్కర్ను చూసి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగలించుకుండ్రి. వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరి షిరిడీ చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనసు కరిగెను. కండ్లు ఆనంద బాష్పములతో నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లు వారిని తోడుకుని వచ్చుటకై శ్యామాని పంపినట్లు తెలియచేసెను. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపెను. షిరిడీలో ఒక వాడాను కట్టి దానిని తన నివాస స్థలముగా చేసుకును. అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనన్ని కలవు. వాటినన్నింటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయముతో ముగించెదను. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానంలో తీసుకుని పోయేదనన్న వాగ్దానము సత్యమైనది. 1926వ సంవత్సరమున జూలై 5వ తేదీన అతడు హేమాత్ పంతుతో రైలు ప్రయాణం చేయుచు బాబా విషయము మాట్లాడుచు సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్లుండి తన శిరస్సును హేమాత్ పంతు భుజంపై వాల్చి ఏ బాధ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను. టెంబే స్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకొందరు. ఒకానొకప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు టెంబే స్వామి రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడ్ ప్లీడరు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయిను. స్వాములు వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా షిరిడీ పేరు వచ్చును. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లనిరి, దీనిని నా సోదరుడు సాయికి నా ప్రణామములతో నర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపుమనము. ఆయన స్వాములు సాధారణంగా ఇతరులకు నమస్కరించరనియు కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదనియు చెప్పెను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారంను షిరిడీకి తీసుకుని పోవటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట
సమంజసముగా నుండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించి ఎందురు ఇంచురి. ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులను షిరిడీకి టెంకాయ తీసుకుని వెళ్ళిరి. వారు మన్మాడ్ చేరిరి. దాహము వేయుడిచే సెలయేరు కడకు పోయిరి. పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపాటుకులు ఉపహారం చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుచే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి బయటి అటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకి ఇచ్చినది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. షిరిడి చేరునప్పటికీ పుండలీకరావుకి విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణుకుచూ సాయిబాబా వద్దకేగెను. టెంకాయి విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు బింబేస్వామి పంపించిన టెంకాయను తెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకొని తన తప్పును అలక్ష్యమును వెలుబుచ్చును. పశ్చాత్తాపడుతూ బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదనెను. కానీ బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయి విలువ సాధారణ టెంకాయకెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవునది ఇంకొకటి లేదనియు చెప్పుచూ నిరాకరించెను. ఇంకను బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవే మాత్రము చింతించనవసరము లేదు. అది నా సంకల్పము ప్రకారము నీకివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకొననేలా మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వాహంకార రహితుడవై యుండుము. అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంతం విషయమును బాబా బోధించెనో చూడుడు. బాలారాం దురందర్ 1878-1925 బొంబాయికి దగ్గరనున్న శాంతాక్రజ్లో పటారే ప్రభు జాతికి చెందిన బాలారాం దురందర్ అనువారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా నుండెను. దురందర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన కలవారు. బాలారాం తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథము వ్రాసెను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వానిని చదివెను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయము కలిగెను. 6 నెలలకు పూర్వము తన సోదరులకు బాబుల్జీయును వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారాంకు, ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పెను, ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుతున్నారు. దురంధర్ సోదరులు తమ రాకకు బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసే వారితో
మాట్లాడుతూ కూర్చొని ఉండిరి. బాబా వారితో నిట్లనెను, వీరే నా దర్బారు జనులు. ఇంతకు ముందు వీరి రాకయే మీకు చెప్పియుంటిని. బాబా దురందర్ సోదరులతో నిట్లనెను, గత 60 తరాల నుండి మన మొండరులము పరిచయము గలవారము. సోదరులందరూ వినయ విధేయతలు గలవారు. వారు చేతులు జోడించుకొని నిలచి బాబా పాదముల వైపు దృష్టిని నిగిరించిరి. సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట, రోమాంచితము, వెక్కుట, గొంతుక ఆర్చుకొని పోవుట మొదలగు వారి మనస్సులను కరిగించెను. వారందరూ ఆనందించిరి. భోజనాంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబా దగ్గరగా కూర్చొని బాబా పాదము లొత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బాలారామునకిచ్చి పీల్చుమనెను. బాలారాం చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందించెను. ఇదియే బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబ్బసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేసెను. అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసము మరల వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవం చూచు భాగ్యము దురందర్ సోదరులకు కలిగెను. చావడిలో హారతి సమయమందు బాలారాం బాబా ముఖమందు పాండురంగని తేజస్సును ఆ మరుసటి ఉదయము కాగడాహారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను. బాలారాం దురందర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను. అది ప్రకటింపబడక మునిపే అతడు చనిపోయెను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందు బాలారాం జీవితము ప్రప్రథమున వ్రాయబడెను. అందు వారు షిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది. 50వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచరిత్రము 51వ అధ్యాయము. సద్గురు సాయి యొక్క గొప్పదనము, ప్రార్థన, ఫలశ్రుతి. శ్రీ సాయి సచరిత్రములోని 52, 53 అధ్యాయములందు 51వ అధ్యాయముగా పరిగణించవలను. ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమడ్ పంత్ ఉపసంహార వాక్యములు రాసెను. పీఠికతో విషయ సూచికనిచ్చినట్లు వాగ్దానము చేసిన, కానీ అది హేమడ్ పంత్ కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడు బివి దేవ్, తానావాసి, ఉద్యోగమును విరమించుకున్న మామలతదారు కూర్చెను. ప్రతి అధ్యాయమును ప్రారంభమున దానిలోని అంశములు నిచ్చుడిచే విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనినే తులి పలుకుగా భావించవలను. ఈ అధ్యాయమును సవరించుటకు, ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనపడలేదు. అచ్చటచ్చట చేతి వ్రాతను పోల్చుకున్నట కూడా కష్టంగా ఉండెను. కానీ అదంతయు ఉన్నది ఉన్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పదనము. శ్రీ సాయి సమర్థనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవ జంతువుల యందును, జీవము లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలగు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గల వాని అన్నిటి యందు వ్యాపించి ఉన్నారు.
జీవరాశి అంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవమానములు లేవు. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి ఏమీ లేవు. వారిని జ్ఞప్తించుకొని వారు శరణు పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసేదరు. ఈ సంసారం అనే మహాసముద్రమును దాటుట మహా కష్టము. విషయ సుఖములైన కిరటములు దురా ఆలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరగొట్టుచుండును. అహంకారం అనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము అసూయ అనుడు ముసళ్ళు నిర్భయముగా సంచరించును. అచట నేను నాది అని సుడిగుండములను ఇతర సంశయములను గిర్రున తిరుగుచుండును. పరనింద అసూయ ఓర్వలేనితనము అను చేపల అచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటి వారు, అనగా నాశనము చేయువారు. సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువును నావ వంటి వారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు. ప్రార్థన. మనం ఇప్పుడు శ్రీ సాయిబాబాకు నమస్కారం చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనను చేసేదము. మా మనసు అటు ఇటు సంచారము చేయకుండుగాక, నీవు తప్ప మరేమియు కోరకుండుగాక, ఈ సచ్చరిత్రము ప్రతి గృహమునందు ఉండుగాక, దీనిని ప్రతి నిత్యము పారాయణ చేసేదముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణము చేసేదరో వారి ఆపదలను తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో గలుగు ఫలితములు గూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి చరిత్రమును పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేట కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీయు నశించును. జనన మరణములచే చక్రము నుండి తప్పించుకొనవలెనన్నచో సాయి లీలను చదువుము. వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తించుకొనుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వానినే భక్తితో పూజింపుము. సాయి లీలలనే సముద్రంలో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు క్రొత్త సంగతులను గ్రహింపగలవు. అవి విను వారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపముచే ధ్యానించినచో క్రమముగా నది విష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో అతడు తాను అనుదానిని పోగొట్టుకొని నది సముద్రంలో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును. ఈ మూడింటిలో అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలలో ఏదైనా ఒక వ్యవస్థలో వారి అందు లీనమైనచో సంసార బంధంలో నుండి తప్పుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతో పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి వారం రోజుల్లో ముగింతురో వారి ఆపదలన్నీ నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధియగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలము ఆధారపడి ఉన్నది. ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవము కలగదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ మిశ్ర. ఈ రెండు లేనిచో నెట్టి అనుభవము కలగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యముల నొసంగును. శ్రేంద్రీకరించిన మనసుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో నది అపరిమిత ఆనందమును కలుగజేయును. ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలేను. అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో, సంతసముతో జన్మల వరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు, అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామ నవమి నాడు, విజయదశమి నాడు,
అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీయును నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనసునందు గల ఆలోచనలన్నీయూ పోయి తుదకు దానికి స్థిరత్వం కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసితిరో వారిని మరువవద్దు. ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా నుండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలెను, కొండరులు సహాయము చేసుకొని సుఖపడవలెను. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము. కారుణ్యమును చూపుమని వారిని వేడదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముగా సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవముల యందు చూచెదరుగాక. తదాస్తు. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा। 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 साई बाबा साई बाबा साई बाबा साई बाबा।
సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా. महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू
मैना जानू मैना जानू अल्लाह इलाही रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई रहमो नज़र करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई रहमो नज़र करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नज़र करो रहमो नज़र करो अब मोरे साई तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి